ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లా జోరు పెంచుతున్నారు లీడర్లు. కొరడాతోని ఎమ్మెల్యే చేసిండు డాన్సులు. కోట్ల రూపాయల కట్నం వేసిండ్రు మేనమామలు. చూసి పర్షాన్ అవుతున్నారు పెళ్లికొచ్చిన పెద్దలు. రేషన్ బియ్యం తక్కువ ఇస్తున్నారట డీలర్లు. పబ్లిక్ నష్టపోతున్నారు కిలోలకు కిలోలు. పట్నంలో దండయాత్ర చేస్తున్నాయి నత్తలు. పరేషాన్ అవుతున్నారు జనాలు. ఫేక్ లీటర్ తో కలెక్టర్ అయినా అంటున్న రాజేషు. కలెక్టర్ అని చెప్తే ఎవరు నమ్ముతారో నమ్మరో చూద్దామని ముందు మనోని మీద ప్రయోగించిన నమ్మేసిండు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం మామూలుగా నడుస్తలేదుల్లా. కొందరు లీడర్లు దోషలేస్తే కొందరు లీడర్లు ఆటలు నడిపిన్రు. కొందరు లీడర్లేమో కటింగులు చేసిర్రు. కొందరేమో పూలు అమ్మిన్రు. కొందరేమో షాయ్ అమ్మిన్రు. చూసినాం కదా. అయితే ఇవాళ మాత్రం ఒక లీడరు జూబ్లీ హిల్స్ ప్రచారంలా ఏ లీడర్ చేయని విధంగా చేసిండు. ఇంతకు ఏం చేసిండో చూసేద్దాం పాండ్రి. ఎయ్ సారు తగ్గేదేలే అంటున్నాడు కదా. కొరడాతోని దుమ్ము లేపుతున్నాడు. ఇటు డప్పు సప్పుల్ల మూతలు, ఇంకో దిక్కు అదిరిపోయే మ్యూజిక్. ఆగా చూడండి, అంత దూరంగా ఉండి కూడా జనాలు ఎంతగానో ఖుషిగా ఉన్నారో, సారుని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో. ఇంతకు సార్ ఎవరో గుర్తుపట్టినరా? అయితే మళ్ళొకసారి జూమ్ పెడతాం చూడండి. ఎస్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేసుకుంటా నడిమిట్ల ఇట్లా కొరడాతోటి ఆడి పాడి కార్యకర్తలను ఖుషి చేసిండు. ఇక ఇది ఈ ఎమ్మెల్యే గారి ఆట అయితే ఇంకో ఎమ్మెల్యే గారి ఆట చూడండి. అబ్బరే బిడ్డ, సారు బాలే కొట్టుడు కొట్టిండు పో. ఇంతకీ సార్ ఎవరో గుర్తుపట్టినరా? గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ కరుణాపురంలో ఉన్న గురుకుల స్కూల్లో ఆటల పోటీలు ప్రారంభించి ఇట్లా వాలీబాల్ ఆడి చూపెట్టిండన్నట్టు. కానీ ఏమనుకున్నాం, కడియం సారు పొలిటికల్ పంచులు ఇవ్వడమే కాదు, వాలీబాల్ ఆట కూడా గట్టిగానే ఆడుతున్నాడు. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ బియ్యం ఇస్తున్నది. ఒకరికి 6 కిలోలు, ఇద్దరికి 12 కిలోలు, ముగ్గురికి 18 కిలోలు వస్తున్నాయి కదా. కానీ ఎవ్వరికన్నా 6 కిలోలు ఇచ్చే దగ్గర 4 కిలోలు, 12 కిలోలు ఇచ్చే దగ్గర 10 కిలోలు ఇస్తలేరు కదా. అయితే ఇడ చూడుండ్రి ఎట్లా బియ్యం ఇస్తున్నారో. నాకు 24 ఇవ్వాలి కదా, నువ్వు 22 ఎందుకు ఇస్తాను? చెప్పు, ఎందుకు 22 పోస్తాను? ఇన్న అరులా డీలర్ దబాయింపు ఎట్లున్నదో. 24 కిలోలు ఇచ్చే దగ్గర 22 కిలోలే ఇస్తున్నావు ఏంది అంటే, గట్లనే ఇస్తా, తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు, నాకు కూడా 2 కిలోలు తక్కువనే వస్తున్నాయి, నేను గవర్నమెంట్ని అడుగుతున్నానా, ఇంకెక్కువ మాట్లాడితే పక్క షాపుకు ఓ అంటున్నాడు. గదంతా నాకేం సంబంధం లేదు, నా కారట్లున్నట్టు నా బియ్యం నాకు ఇయ్యి అంటే చూడండి ఇంకెట్లా మాట్లాడిండో. 24 కిలోలు నాకు ఇవ్వమని చెప్పి కార్డు ఇచ్చున్నది, నువ్వు 22 ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు? గవర్నమెంట్ నాకు సంబంధం లేదు, అది నువ్వు చూసుకో. అయ్యా తెలంగాణ రేషన్ బియ్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చూస్తున్నారా అనయ్య, రేషన్ దుకాణాలలో ఎట్లాంటి దందా నడుస్తున్నదో. మీరేమో పేదల ఆకలి తీర్చాలని వాళ్ళ కడుపు నింపాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బియ్యం ఇస్తున్నారు. దుకాణాలలోనేమో ఇట్లా జనాలను బెదిరించి 2 కిలోలు తక్కువ ఇస్తున్నారు. ఇట్లా బియ్యానికి వచ్చిన వాళ్ళందరికీ 2 కిలోలు తక్కువ ఇస్తే డీలర్లకు ఎంత లాభం ఉంటుందో, జనాలకు ఎంత నష్టం ఉంటుందో ఆలోచన చేయండి ఒక్కసారి. ఇంతకీ ఇది అంతెక్కనో చెప్పలే కాదు, హైదరాబాదు కూకట్పల్లిలో ఉన్న ఒక రేషన్ దుకాణంలో మరిగా దీని మీద మంత్రి వారు ఆఫీసర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో కానీ చాలా జాగాలకు ఇట్లనే దందాలు నడుస్తున్నాయట. జర నజర్ పెట్టి చర్యలు తీసుకోండి సార్లు, లేకుంటే వీళ్ళని ఇట్లనే ఇడిచిపెడితే 6 కిలోలు ఇచ్చే దగ్గర 2 కిలోలు ఇచ్చి ఇంతే సంగతులు అంటారు. అంటే ఇంకా జనాలు ఇబ్బంది పడితే తిరిగి సూటి మీకే వస్తుంది. మళ్ళా చూసుకోండి జరా. బురదల ఎవ్వరు నడవలేరు కూడా. అట్లని ఎవరైనా బురదల నుంచి నడుస్తే అట్లెందుకు నడుస్తావు, చక్కదనంగా రోడ్డు ఉన్నాక అని ఇడిదిక్కు నడుమని చెప్తుంటారు. ఎవరికైనా ఏదైనా అడ్రస్ చెప్పినా అడిదిక్కు ఓకుండ్రి, అక్కడ బురద ఉన్నది, ఇడిదిక్కు వెళ్ళమని చెప్తారు కదా.
అయితే ఇక్కడ ఏమైందంటే షవ్వా షవ్వా చిచి చిచి చి ఓ అన్నలు జర ఆగుండ్రే కొడుక ఇదే నడుచుడు బురదల గింతగనం పోతున్నారు. అయినాగా మనిషి నేను బురదలకెళ్ళి నడవను మొర్రో అనుకుంటా బయటకు వద్దామని చూస్తుంటే గీయన్నేంది గింతగనం బలవంతంగా నడిపిస్తున్నాడు అంటే ఈ బురదకు ఒక పంచాది ఉన్నదుల్లా అవు అందుకే కీసులు అటవుతున్నది. ఇంతకు ముచ్చటేందనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ దగ్గర కాలువలకెళ్ళి తీసిన బురదగిది. అయితే ఈ బురదను తీసిన తీసుడే గాని మళ్ళా ఎవ్వరు కూడా దీన్ని సాపు చేస్తలేరట. వాసనకు తట్టుకోలేక ఆఫీసర్లకు ఫోన్ల చెప్పి ఆఫీస్కి పోయి కలిసిన తీస్తాంలే ఇప్పుడు ఏంది మరి తీయకుంటే ఏమన్నా చేస్తారా అని మీదికెళ్ళి ఈ గల్లీల పబ్లిక్ నే బెదిరించారట. గంతే మీరు ఫ్యాన్ కింద కూర్చొని బురదల కంపు వాసనకు మమ్మల చంపుతారా, ఒక్కసారి మీరు ఆ బురద దగ్గరకు వచ్చి నడిచి చూడండి అని ఆఫీసర్ నే తీసుకొచ్చి బురదలకెళ్ళి గిట్లా నడిపించారు అన్నట్టు. కానీ చూడుండ్రి జనాలకు కోపం వస్తే ఎట్లుంటదో. అరే బురదను బయటకు వేసినోళ్ళు మళ్ళా పొద్దుగుకేసరికి ఎత్తాలి. వారం రోజులైనా పట్టించుకోకుంటే పబ్లిక్ ఎట్లా తిరుగుతారు, ఎట్లా ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే వాటికొచ్చినాం గాని వాయమ్మో ఆఫీసరు జీవితాంతం గుర్తు పెట్టుకునే పని చేసిండ్రు పోన్రి పబ్లిక్. ఇవాళ జర తొందరగా వార్త తీసుకురాండి అని చెప్దామని చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తుంటే అస్సలు లిఫ్టే చేస్తలేరు మన రాజేషు తిరకాసు. ఏం గనకార్యం చేస్తున్నారో ఇద్దరు అసలు. రాజేష్ కా సార్ అని పిలు. కాల్ మీ సార్. వీడేంది సూటు గాని ముఖానికి సూట్ వేసిండు, ఆయనేమో బతిలాడుతున్నాడు. అయ్యలు మోతెవర్లు నువ్వు ఉన్నావమ్మా. కాస్త దయ చూడండి సార్ ప్లీజ్. సర్లే చూస్తాలే. ఏం జరుగుతున్నదాడా? నాకు ఏదైనా కాంట్రాక్ట్ పైన వచ్చేలా చూడమని బతిలాడుతున్నానమ్మా సార్. కాంట్రాక్ట్ పనా నీకా? వాడిప్పిస్తాడా? ఓయమ్మో వాడు ఈడు అంటావేందమ్మా సార్ను పట్టుకోనా? తప్పు అట్ట అనబాకమ్మో. సారా ఎవరికి సారు ఏ పల్లె సారు? తమాషాలు ఆడబాకమ్మా. రాజేష్ ఇప్పుడు ఉత్తమ మనిషి కాదు. ఉత్త మనిషి కాదా అంటే? ఉత్తమ మనిషి అంటే అది కాదమ్మా. ఐసు పుల్లలు ఏరుకున్న ముఖం వేసుకొని ఈడు అయ్యేసా? అవునమ్మా మన రాజేష్ ని గవర్నమెంట్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గా అపాయింట్ చేసిందే. ఏ ఊక గవాడు కలెక్టర్ అంటే నమ్ముతావు గాని నేను నమ్మకపోయేవాడినమ్మా. అయితే అపాయింట్మెంట్ అయినట్టుగా లెటర్ కూడా చూపించాడు. ఆహా అట్లనా? ఏది కలెక్టర్ స్పెల్లింగ్ చెప్పరా ఒకసారి. KALEKTAR. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? KALEKTAR. ఏ భాషలా? ఇంగ్లీష్ టు తెలుగు టైప్ చేసి చూడు. KALEKTAR అని కొడితే కలెక్టర్ అనే వస్తుంది తెలుగులో. గది వీన్ తెలివి. వీడట ఇన్ఛార్జ్ కలెక్టర్ అట. నమ్మేతందుకు నీకన్నా తెలివి ఉండాలి కదా తిరకాసు. కలెక్టర్ అమ్మా ఆయన కాస్త రెస్పెక్ట్ ఇయ్యాలా? ఏ ఆపు. కలెక్టర్ అంటే ఎవరికి పడితే వాళ్ళకిచ్చే పోస్ట్ అనుకుంటున్నావా? ఎంత చదువుకోవాలి, ఎంత తెలివి ఉండాలి, గ్రూప్స్ రాయాలి, ఉత్తుగానే అవుతారు అనుకుంటున్నావా? మరి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కదమ్మా. అసలు ఆ లెటర్ గురించి ముందు నువ్వు ఇదిగో ఏంటిది అపాయింట్మెంట్ లెటరా? రాజేషే చెప్పాడమ్మా. వాడే చెప్తా నమ్ముతావా? నిన్ను ఎడ్డోని చేసి ఆడిస్తున్నాడు వాడు. ఏంద్రా నీ కథ? ఎందుకట్లా పెద్ద మనిషిని పరిచయం చేస్తున్నావు? అంటే కలెక్టర్ అని చెప్తే ఎవరు నమ్ముతారో నమ్మరో చూద్దామని ముందు మనోని మీద ప్రయోగించిన నమ్మేసిండు. అంటే నువ్వు కలెక్టర్ కాదా? నీ దుంపదేగా కానీ కలెక్టర్ కి నా చేత ఇప్పుడు దాకా సార్ సార్ అనిపించుకున్నావా? అయినా అసలు నీ కలెక్టర్ అని నమ్మేయాల్సిన అవసరం ఏంది ఇప్పుడు? అంటే నిజామాబాద్లో ఉండే ఇస్రత్ జహాన్ అనేటామె నేను ఐఏఎస్ను గవర్నమెంట్ నన్ను ఇన్ఛార్జ్ కలెక్టర్గా అపాయింట్ చేసింది అని చెప్పి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ చూపెట్టి పోయి కలెక్టర్ ఎట్లా కూర్చున్నదట. అట్లెట్లయితది? ఆల్రెడీ ఆ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఆ సార్ ఏదో పని మీద సెలవు పెట్టిండట. ఆయన ఈమె ఇదే సంద అనుకొని ఆయన ప్లేస్లో నన్ను అపాయింట్ చేసిర్రని చెప్పిందట. అంటే డ్యూటీ చేసిందా? లేదు అక్కడున్న ఆఫీసర్లకు మాకేం పైనుండి ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ విషయంలో, కనుక్కుంటామని చెప్పి కూర్చుండబెడితే ఒక 2 గంటలు కూర్చున్నదట, వెళ్ళిపోయిందట. అసలు ఎందుకు ఇదంతా చేసినట్టు? ఆ మాట ఏండ్ల నుండి గ్రూప్స్ రాస్తున్నదట కానీ కొలువు వస్తలేదట. మరిగా ఇంట్లో ఏమన్నారో లేకుంటే ఆమె ఏమనుకున్నదో గానీ నాకు కొలువు వచ్చిందని
అని చెప్పి ఇంట్లో నమ్మించేదందుకు ఏకంగా వాళ్ళని తీసుకొని కలెక్టరేట్కి పోయిందట ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని గిట్లనే. అవ్వా అంటే ఆమెకు కొలువు రాలేదన్న బాధనో ఇంట్లోలను గిట్లనన్నా సంతోష పెడదామని చేసిందో గాని ఏ కారణం చేత చేసినా తప్పే కదా. అందుకే ఇక ఆమె వెళ్ళిపోయినాక వాళ్ళకు కూడా అనుమానం వచ్చి ఆరాధిస్తే మ్యాటర్ అర్థమై పట్టుకొని చీటింగ్ కేసు ఫైల్ చేసిరట. మరి ఆమె మీద కేసు పెట్టిరని తెలిసి కూడా నువ్వెందుకు ఈ కథలు పడుతున్నావు? ఏ ఉత్తగానే అసలు ఎవరన్నా నమ్ముతారా ఇట్లా లెటర్ చూపెడితే అని ట్రై చేసిన ఈ తింగర్ తిరకాసు నమ్మి సరిపోయింది పట్టు. మళ్ళోసారి ఏ చెప్తా నమ్ముతావా? ఇంకానా ఊరికే నన్ను పిచ్చోని చేసావు కదయ్యా ఆ పిల్ల ముందా. కానీ చూడుండ్రుల్లా ఆ ఇష్టద్ది కొలువు మీదున్న పిచ్చ అనుకోవాలనా, ఇంటోళ్ళను బాధ పెట్టద్దనుకునే ప్రేమ అనుకోవాలనా, ఇంకేమనన్నో గాని ఎవ్వలే గాని గిట్లాంటి పిచ్చి పనులు చేయకుండ్రి దయచేసి. హైదరాబాద్ పబ్లిక్ ను వరదలు పరిశాన్ చేస్తూ చూసినావు, పాములు పరిశాన్ చేస్తూ చూసినావు, కొండ శిలువలు పరిశాన్ చేస్తూ చూసినావు, మొన్నట్లా పట్నం శివార్ల చిరుతపులి కూడా పరిశాన్ చేస్తూ చూసినాం కదా. అయితే ఈడ మాత్రం పులి కాదు, సింహం పాములు అంతకన్నా కాదు, పట్నం నడిబొడ్డున ఇగో గివి పరిశాన్ చేస్తున్నాయి పబ్లిక్ ను. నీ కథ సల్లగుండా ఏంటి ఇవన్నీ తక్కువ లేవు కదా. ఈడ చూస్తేనేమో కుప్పు ఉన్నాయి, ఆడ చూస్తేనేమో ఆగంగా ఉన్నాయి, ఇంకో దిక్కు చెట్టు మీద ఉన్నాయి, అటు గోడల మీద ఉన్నాయి, చెట్ల ఆకులకు గట్టిగా పట్టినాయి. అసలు ఏడికేంచి వచ్చినాయి ఏంటివి అంటే నత్తలు అట్లని మామూలు నత్తలు కావు, మన దగ్గర నత్తలు కావు, ఆఫ్రికన్ నత్తలట. మరి ఏడికేంచి వచ్చినాయో ఎట్లొచ్చినాయో పాడాయి గాని హైదరాబాదు న్యూ బోయిన్పల్లిలో 3 ఎకరాలల్లా ఇగో ఇట్లా వరుసుకొని అటు ఇటు తిరుగుతుంటే స్ప్రే కొట్టి ఆపుతున్నారు. చెప్పన్నా ఎప్పుడు చూసినారు వీటిని, ఎప్పుడు వచ్చినాయి? మొన్న వర్షం వచ్చినప్పుడు గుర్తించాము, గోడల పైన ఉండే దీనికి పిచికారీ చేసి కొంచెం తొలగించాము. వాటర్ నిల్చడం వల్ల ఎక్కువ అయిపోయినాయి, ఈ వర్షం నీరుకు వచ్చేసినాయి అంతే. వామ్మో మొన్న వర్షానికి వచ్చినాయటనుల్లా కెమికల్స్ ఉప్పు నీళ్లు స్ప్రే కొడుతున్నారు. కానీ నత్తలు చెట్ల ఆకులు చిగుళ్ళు కాండం పూత పిందలనే కాకుండా చెట్లనే కింద పడేటట్టు చేస్తాయట. ఆఫీసర్లు అయితే ఇప్పుడు దీని మీదనే నజర్ పెట్టి పని చేస్తున్నారు. కానీ అసలు పట్నంలోకి ఇంతగానో నత్తలు వచ్చుడే చిత్రంగా ఉన్నది పోండి. మళ్ళా అది మన దగ్గరికి ఆఫ్రికన్ నత్తలు. మా గల్లీలో సీసీ రోడ్లు పోయాలి, మా ఊర్లో మంచినీళ్ళ తిప్పలు తీర్చాలి, మా మండలం నుంచి జిల్లాకు కొత్త రోడ్డు పోయాలని జనాలు రోడ్డెక్కి ధర్నా చేస్తారు. ఆఫీసర్లు లీడర్లు కనబడితే గట్టిగా మాట్లాడి ప్రశ్నిస్తారు, మేం ఏం పాపం చేసినాం అని అడుగుతారు. లేకుంటే పెద్ద ఆఫీస్కి పోయి ధర్నా చేస్తారు కదా. కానీ ఎక్కడన్నా కోతులు ధర్నా చేయంగా చూసిర్రా? అయినా కోతులు ఎందుకు ధర్నా చేస్తాయి అంటారా? చేసినయుల్లా. ఇది పురపాలక సంఘం కార్యాలయం, ఇటు దిక్కు కోతులే, అటు ఆఫీస్ లోపట కోతులే. చూడుండ్రి ఎట్లా రచ్చ చేస్తున్నాయో. బాప్రే తక్కువ లేవు కదా, గుంపుకు గుంపే 100-200 వరకు ఉన్నాయి. రోడ్లను బ్లాక్ చేయడమే కాదు కరుచుకుంటున్నాయి కూడా. అయినా గివిటికి ఇక్కడేం పని? ఎవరో చెప్పినట్టు వచ్చి మున్సిపల్ ఆఫీస్ ముంగట ధర్నా చేసినాయి అంటే చూడబోతా అంటే వాటికి అడవిల చెట్ల మీద ఊరు బయట చెట్ల మీద బోరు కొట్టింది కావచ్చులా. ఇంత ఈ కోతుల నడుమనేదన్నా కీసులాట అయ్యిందో అందుకే వచ్చి ధర్నా చేస్తున్నట్టున్నాయి. మరి పొద్దుగాలనే ఏ ఊరు నుంచి ఇటు 6-3 తొవ్వదొక్కినాయో గాని సీదా మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి గంట సేపు గాయగా చేసేసరికి ఇటు జనాలు భయపడ్డారు, దీంట్లో పనిచేసే ఉద్యోగులు భయపడ్డారు. ఆ టైం కవ్వే వెళ్ళిపోయినాయట. కానీ గింతగానం కోతులు రోడ్ల మీద రచ్చ చేస్తున్నాయంటే ఎంతగానం కోతులు ఊర్లలో తిరుగుతున్నాయో చూడుండ్రి. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.